వారు అన్యాయాన్ని ప్రశ్నిస్తారు, అరాచకం మీద గళమెత్తుతారు, గర్జిస్తారు. అలాగే అక్రమాన్ని నిలదీస్తారు, నిగ్గదీస్తారు. అందులో భాగంగానే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో పర్యటనల పేరుతో ఆయన సృష్టిస్తున్నటువంటి గందరగోళం మీద వారు గళమెత్తారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి టీం వారిని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మేము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామంటూ వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వారు మనతో ఉన్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద వారి స్పందన ఏంటనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు, అలాగే రాజేష్ అప్సాని గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో ఆయన చేస్తున్నటువంటి పర్యటనలు, ఆ పర్యటన తాలూకా గందరగోళం మీద మీరు ప్రశ్నించారు, ఆ అరాచకం మీద మీరు గలమెత్తారు. ఈ నేపథ్యంలో వారు గనక అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామంటూ మిమ్మల్ని పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? అసలు ఇక్కడ యాక్చువల్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అంత సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉండదు మామూలుగా అయితే. కానీ సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను ప్రత్యేకించి ఆ సందర్భంలో ఒక టీవీ డిబేట్ చర్చా సందర్భంలో నేను చేసిన వ్యాఖ్యల పట్ల వాళ్ళకి ఖచ్చితంగా బాధ వచ్చి ఉంటుంది, వస్తుంది, సహజం అది. అయితే వాళ్ళు కూడా అదే విధంగా సమాధానం చెప్పగలిగి ఉండాలి. దానికి వాళ్ళ మోకలను మా మీద తోలాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా భాష ఎప్పుడు కూడా చాలా అదుపులో ఉంచుకుని. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి స్పందనకి నాకేం విచిత్రం అనిపించలేదండి. పైగా నాకు ఆయన వార్నింగ్లో ఇస్తుంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఫీల్ అవ్వకూడదు, ఆయన పట్ల నాకు గౌరవం ఉంది. ఎందుకంటే ఆయన సీనియర్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏజీగా చేసాడు ఆయన గతంలో. కాబట్టి అతను చదువుకు కానీ అతను హోదాలకు కానీ మన గౌరవం ఇవ్వాలి, అతని వయసుకి కానీ. కానీ అతను మాట్లాడినప్పుడు చూస్తే నాకు నిజంగా చెప్పాలంటే కామెడీ అనిపించింది నాకు. ఓకే, ఆయన వార్నింగ్లో టైం చూసి ఎందుకు అలాగ అనిపించిందని మీకు సందేహం రావచ్చు. నేను గతంలో కానీ రాజేష్ గారు కానీ మొన్న వాళ్ళు గిలగల్లాడుతున్నా గింజుకుంటున్న నేను చేసిన వ్యాఖ్యల పట్ల వాళ్ళు గిలగల్లాడుతూ ఉన్నారు కదా, అంతకు మించిన కఠిన వ్యాఖ్యలు గతంలో చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే అతని అరాచకాలు అలా ఉండి, అతని అన్యాయాలు అలా ఉండి, అతను చేసిన దోపిడీ తీరు అలా ఉండింది. అతను తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద మా కళమిప్పాం, మేము నిలబడ్డాం, మాట్లాడాం. సార్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో కూడా మీరు జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన విధి విధానాల మీద ప్రశ్నిస్తూ వీడియోలు చేశారు. అప్పుడే భయపడలేదు, మరి ఇప్పుడు భయపడతారని ఆయన ఎలా అనుకున్నారు? ఆయన ఎలా వార్నింగ్ ఇవ్వాలనుకున్నారు అసలు మీకు? ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు నేను ఏం మాట్లాడానో పూర్తిగా చూసుంటే వాళ్ళు నన్ను ఏమన్నా అంటానికి నోరు రాకూడదండి. ఎందుకంటే నేను మాట్లాడిన దాంట్లో అది నా గొంతు మాత్రమే కాదని భావించాలి. ఆంధ్రప్రదేశ్లోనూ ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళలో 180 మంది మనసులో మెదులుతున్న భావన నేను మాట్లాడింది. అందుకని వాళ్ళని ఓన్ చేసుకుని దాన్ని నాకు మద్దతుగా నాకు చాలామంది రాజేష్ గారు ఒక పిలిపిచ్చారు, దానికి చాలామంది స్పందిస్తూ ఉన్నారు, లక్షలాదిగా స్పందిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ మా మనసులో గూడు కొట్టుకున్న భావన ఉన్నది. ఇక్కడ నేను కూడా తప్పుగా ఏం మాట్లాడాల. రాజ్యాంగాన్ని, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, చట్టాలని, రూల్ ఆఫ్ లాని వ్యతిరేకించిన వాళ్ళ పట్ల రాజ్యం ఒకేలా ఎందుకు వ్యవహరించట్లేదు అనేటువంటిది నా దర్యాప్తు సంస్థలు కానీ సిస్టమ్ కానీ ఎందుకు ఒకేలా వ్యవహరించట్లేదు అనేటువంటిది నా సందేహాన్ని వ్యక్తం చేశాను. అంతే, దానికి వాళ్ళు వేరే రకంగా అన్వయించుకున్నారు. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో గతం నుంచి చూసుకోవాలి. మొన్న రాజేష్ గారు కూడా చాలా ప్రస్తావించారు. పదే మనం ఎక్కువగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు, పనిగట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు ఆ సందర్భాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడేటువంటి తెలుగు ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, సోషల్ మీడియా టీమ్స్, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే అనలిస్టులు, వాళ్ళకు అనుకూలంగా ప్రచారాలు చేసే ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లు ఏ రకంగా కథలు వండి వారి అవతల వాళ్ళని కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట, కట్టు బొట్టు, ఆహార్యం వీటన్నిటి మీద వాళ్ళు చేసిన దమనకాండ, దుర్మార్గం, అరాచకమైన వాదన, మానసిక హింస ప్రజలందరూ పెయిన్ ఫీల్ అయ్యారు. వాళ్ళ పెయిన్ మేము తీసుకుని
వాళ్ళ గొంతు మేము వినిపించామండి. ఉమ్, ఇప్పటికే వినిపిస్తున్నాం, నిన్న వినిపించాం, ఇవాళ వినిపిస్తున్నాం, రేపు కూడా వినిపిస్తాం. మాకు ఇక్కడ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఇది మాకు ప్రాధాన్యత కాదు. మా అభిప్రాయాలు, మా మద్దతు, మా రాజకీయ సానుభూతి ఎవరి మీద ఉండొచ్చు. మేము రాజకీయంగా ఏ పార్టీతో అనుబంధమైన ఉంటే ఉండొచ్చు, ఉమ్, కానీ వ్యక్తులుగా ఒక సామాన్య సగటు పౌరుడి గొంతు మేము వినిపించాలనేటువంటి మా నిర్ణయం. మేము అదే పని మీద ఉన్నాం ఇప్పుడు కూడా. ఈవెన్ పాలకపక్షాల పట్ల కూడా మేము విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి, అవును. వాళ్ళ విధానాలు కరెక్ట్గా లేకపోతే. అది ఆ పాలపక్షమైనా ఈ పాలపక్షమైనా ఎక్కడైనా సరే దానికి వాళ్ళు కన్స్ట్రక్టివ్గా, ఒకవేళ నేను మాట్లాడింది సరిగ్గా లేదనుకుంటే వాళ్ళకి కనిపిస్తే, వాళ్ళకి పెయిన్ వస్తే మీరు మీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయొచ్చు, నా వ్యాఖ్యలను పూర్తిగా ఖండించవచ్చు, వివరణ కూడా మీడియా ముఖంగా అడగచ్చు, లేదంటే నాతో పాటు డిబేట్లో పాల్గొవచ్చు. ఉమ్, అంతేగాని మోకలను వదిలేసి బూతులు తిట్టిస్తే మేమైనా జడుస్తామా? భక్తు పల్లెటూరు రైతువారి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మేము చదువుకున్నాం, వ్యవసాయం చేసాం, పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, రచ్చబండ అనేటువంటిది మాకు నిత్య కూర్చోం. ఉమ్, ఈ బూతులు మాట్లాడడం మాకు రాదా? లేదా మీ సంగతి చూస్తాం, మేము 29లో మేము వచ్చిందని మీ సంగతి చూస్తాం అంటున్నారు. 29 దాకా మరి ఇంకా 3.5 ఏళ్ళు ఉంది కదా. ఉమ్, ఈ 3.5 ఏళ్ళు మేము చేతులు ముడిచి కూర్చుంటాం. ఒకవేళ మీరు అలాంటి ప్రయత్నం చేస్తే అంటే మాకు ఏదన్నా కొత్త ఇది ఉమ్, ఇలాంటి ఎన్ని చూసుకుని దాటుకుని వచ్చి ఉంటామండి. ఎన్ని రకాలుగా మాటల దాడులు, భౌతిక దాడులను ఎదుర్కొని ఉంటాం మేము. ఇది మాకేమన్నా కొత్త? ఆ భయం ఉన్నవాడైతే ఇంట్లో దాక్కుండా కానీ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతాం? ఉమ్. ఆ భయం ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన మీద విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత అరాచకం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. ఉమ్, ఆ అరాచకానికి కొమ్ములు తిరిగిన వాళ్ళే మూలకు పోయి కూర్చున్నారు చాలా మంది, ముఖాలకు ముసుగేసుకున్నారు. ఉమ్, అవమానించట్లేదు, వాళ్ళ నేపథ్యం, వాళ్ళకున్న పరిస్థితులు అలాంటి టైంలో కూడా మేము డోంట్ కేర్ అన్నట్టు ఉన్నాం. ఇప్పటికీ కూడా డోంట్ కేర్ అన్నట్టు ఉంటాం. ఇక్కడ సమస్య ఏంటంటే, నా ఆవేదన ఈ సమాజంలో జరుగుతుంది సిస్టంలో, మరి ఈ స్వాతంత్ర భారతదేశంలో సామాన్యుడికి దిక్కేవారు ఉమ్, దీన్ని ఎలా భరిస్తా చూస్తా ఊరుకోవాలి. రాబోయే తరాలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరి పని వాళ్ళు చేయకుండా ఈ రకంగా ఇటువంటి అరాచకవాదికి, దోపిడీ దొంగలకి, ప్రజల సొమ్ము యథేచ్ఛగా కొలగొట్టేసిన వాళ్ళకి, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అతను ఎంత సొమ్ము అవినీతి ద్వారా దోపిడీ చేసినా ప్రజలు అంగీకరించి అతను గౌరవించి అతను ముఖ్యమంత్రి చేశారు. అతను 16 నెలలు జైల్లో ఉన్నా, 12 ఏళ్ళ నుంచి అతను బెయిల్ మీద తిరుగుతున్నా, మనం కాదు 5 సంవత్సరాల క్రితం అతను ముఖ్యమంత్రి చేశారు కదా. మరి ప్రజల పట్ల ఎంత గౌరవం, అభిమానం, ప్రేమ ఉండాలి అతనికి. నాకు ఇంత ఇచ్చిన ప్రజలు నేను ఎదురు చేయాలనుకోవాలి కదా. తిరిగి అతను ఏం చేశాడు? తిరిగి మళ్ళీ దోపిడీ స్టార్ట్ చేశాడు. అంతకు ముందు కొల్లగొట్టిన దానికంటే 2 రెట్లు 3 రెట్లు కొల్లగొట్టేశాడు. అంతేకాకుండా నాసి రకం నకిలీ మద్యాన్ని సరఫరా చేసి ఎంతమంది, ఎన్ని కుటుంబాలను అనాథం చేసాడండి. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది వాళ్ళ అనారోగ్యంతో లివర్లో కిడ్నీలు పాడైపోయి జీవోత్సవాల్లో బతుకుతున్నారండి. ఆత్మపరిశీలన చేసుకుంటే వాళ్ళ ఉసురు, వాళ్ళు గొంతు ఎవరు వినిపిస్తారు, వాళ్ళ ఆవేదనని ఎవరు షేర్ చేసుకుంటారండి? సిగ్గు లేకుండా మళ్ళా వచ్చి వార్నింగ్లు అయితే మూసు కూర్చోవాలా? మీరు ఎవడైనా సరే, నేనైనా ఇంకొకడైనా, మనం అన్నామంటే అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలా, కొట్టేమంటే కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలి, దేనికైనా రెడీగా ఉండాలి. వాళ్ళు అంటాం, మేమంటాం, మీరు పడాలని అనుకుంటే కుదరదు, ఆపేయాలి, అన్నీ ఆపేయాలి మీరు. ఓకే. ఎందుకంటే మీకు అర్హత కోల్పోయారు. మీకు ప్రజలు రాజకీయంగా మిమ్మల్ని ఊడ్చావతలు పారేశారు, నైతికంగా మీకు అర్హత కోల్పోయారు. మీరు ఎవరిని ప్రశ్నించలేరు. మీరు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారిని కొట్టి చంపండి, కాల్చి చంపండి అని మాట్లాడాడు. ఆయన చావుని కోరుకున్నాడు, అతను మేము చావుని కోరుకోమండి. జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోవాలి అని కోరుకున్నాం, ఓడిపోయాడు. సార్, అరాచకానికి వ్యతిరేకంగా గలమెత్తుతున్న వారి గొంతు నొక్కేయాలనే ప్రయత్నం జరుగుతోంది. మీ ఆత్మస్థైర్యం దెబ్బతీసేలాగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారు కదా, ఏంటి మీకేమనిపిస్తుంది సార్ అసలు? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు అతను మేము చావుని కోరుకోమండి, అతను ఘోరంగా ఓడిపోవాలని కోరుకున్నాం. అతను ఓడిపోతాడని కూడా చెప్పాము మేము. ఎలక్షన్ల ముందు కాదు మేము చెప్పింది,
ఎలక్షన్లకు 3-4 ఏళ్ళు ముందు చెప్పాం మేము. ఘోరంగా ఓడిపోతారు. అతని వ్యవహార తీరు, అతని వ్యవహార శైలి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చూసి ఇటువంటి వాడు ప్రజలు అంగీకరించిన అతను అరాచకం చూసి అని చెప్పాం. అతను మేము అనుకున్నట్టుగానే ఘోరంగా ఓడిపోయాడు. ఇప్పుడు మేమేం కోరుకుంటున్నామంటే అతను చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి, ఓకే, జైలుకి వెళ్ళాలి. ఇది మేము కోరుకునేది. అతను చనిపోవాలని కోరుకోమండి మేము. అయితే వాళ్ళు దాన్ని మీరు అడిగినట్టుగా వాళ్ళు మా మీద బెదిరింపులు లేకపోతే వ్యక్తిత్వ హరణ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. వీ డోంట్ కేర్ జస్ట్. ఎందుకంటే దాని లక్ష్యం ఇప్పుడు భీష్ముడు సెకండ్లతో యుద్ధం చేయడండి, ఆయుధాలను వదిలేస్తాడు కదా. అవును, డెఫినెట్గా నా ఆలోచన అలాగే ఉంటుంది. నువ్వు వీరుడితోటే యుద్ధం చేయాలా, దమ్ముగా మాట్లాడాలి. మీకు దమ్ము ఉంటే మాట్లాడాలా, అంతేగాని అందరూ దాక్కుని ఎవరన్నా తీసుకొచ్చి ఆడితో కూర్చోబెట్టి మాట్లాడిస్తే నేను ఇవాళకి నేను మొన్న మాట్లాడిన మాటలు ఇవాళకి కట్టుకుంటున్నాను. నా ఆవేదన అర్థం చేసుకోండి ఎవడన్నా. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తే దర్యాప్తు సంస్థలు ఏం పీకుతున్నాయి, ఎందుకు వదిలేసారు, ఇతను ఏంటి స్పెషల్, ఇతను ఏమైనా జరి ఎంట్రీలు ఉన్నాయా? ఒక సామాన్యుడు తప్పు చేస్తే ఎలా వ్యవహరించాలో, ఇతను తప్పు చేస్తే ఎలా వ్యవహరించాలో రెండు ఒకలాగే ఉన్నాయా? ఇది దేశం, ముఖ్యంగా తెలుగు ప్రజల మనసులో మెదులుతున్న ప్రశ్న ఇది. దీనికి సమాధానం చెప్పి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఈ సిస్టమ్ ఎలా స్పందించింది, దానికి సమాధానం చెప్పి తర్వాత మాతో మాట్లాడమనండి. రాజేష్ అప్సాన్ గారు, మీరు చెప్పండి. అడుసుమల్లి శ్రీనివాసరావు గారిని బెదిరిస్తూ పొనవోలు సుధాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు పొనవోలు సుధాకర్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేసే ముందు అసలు ఈ వ్యాఖ్యలు చేయడానికి ఉన్న పూర్వపరాలను ఒకసారి ఆయన విశ్లేషించుకుంటే, తనను తాను అంతర్ముఖంగా ఆలోచించుకుంటే వాళ్ళ మీడియా ముఖంగా వచ్చి మాట్లాడే నైతికతే వాళ్ళకు ఉండదు. శ్రీనివాసరావు గారు చెప్పిన దాన్ని కాంటెక్స్ట్ లో నేను కూడా మాట్లాడుతున్నా. సార్, ఆ మధ్యకాలంలో పుల్వామాలో యాత్రికులని వాళ్ళ మతం అడిగి చంపారు. అవును, అంటే ఈ దేశంలో మత విద్వేషాలు, మత ఘర్షణలు పెంచే లక్ష్యంతో పరాయి ఘటన మీద నుంచి వచ్చిన ఉగ్రవాదులు చేసిన పని అది. ఆ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు అని చెప్పని భారత ప్రభుత్వం ఆ పెంచి పోషిస్తున్న గడ్డ మీద ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద ఆపరేషన్ సింధూర్ అని చెప్పని దాడి చేసింది, వాళ్ళ స్థావరాల్ని పేల్చేసింది. అంటే ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ప్రజల మధ్య, సమూహాల మధ్య ఘర్షణలు పెంచే ప్రయత్నానికి ఎవరు పాల్పడ్డా ప్రభుత్వాలు అంత కఠినంగా వ్యవహరిస్తాయి. అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిస్టులు కాబట్టి వాళ్ళని శత్రువులుగా చూసి ఇక్కడ సమాజంలో పెద్ద మనుషులుగా, నాయకులుగా చలామణవుతున్న వాళ్ళు ఇక్కడ ప్రజల మధ్య విద్వేషాలు పెంచడానికి, ప్రజల మనోభావాలతో చెలగాట మారతా, ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఇక్కడ ప్రభుత్వాలని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ధిక్కరిస్తూ ఉన్నప్పుడు వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి? ఎగ్జాక్ట్. అంటే వాడెవడో వేరే దేశం నుంచి బోర్డర్ దాటి వచ్చాడు కాబట్టి వాడి మీద మాత్రం మనం చర్యలు తీసుకుంటాం, కానీ మన గడ్డ మీద అంతకన్నా ఎక్కువ విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, ప్రజలని నిలువున విద్వేషాలతోటి ప్రజల మధ్య చీలికలు తెస్తా ఉన్నప్పుడు, రాజకీయంగా తమ మనుగడను సాగించుకోవడం కోసం ఈ ప్రజల మధ్య విభజించు పాలించు అన్న విధానంతో పోర్చలేని అగాధాలు సృష్టిస్తా ఉన్నప్పుడు, ఏ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కోట్లాది మంది భక్తులకి ఆరాధ్య దైవమైన శ్రీవారి ప్రసాదంలో వినియోగించే నెయ్యి ఉద్దేశపూర్వకంగా 68 లక్షల కిలోల నెయ్యి సరఫరాతోటి కల్తీ చేయించారు అని స్పష్టం అయిన తర్వాత, ఇన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలతోటి ఆడుకుని ఇన్ని సంవత్సరాల, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నానికి పాల్పడ్డ ఈ ద్రోహులకి ఏ శిక్ష విధించాలి? ఇవాళ ఆ పుల్వామాలో జరిగిన మతం ప్రాతిపదిక మీద జరిగిన దాడికి ఇక్కడ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్న దానికి మధ్య వ్యత్యాసం ఏంటి? ఏం వ్యత్యాసం ఉంది అని చెప్పని ఓకే, స్పష్టంగా నాడు పాలక మండలి చైర్మన్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి అతను కోరుకున్న విచారణ సంస్థ విచారణ జరిపి ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పని నిర్ధారణ చేసింది. అరెస్టులు చేస్తా ఉంది, జైళ్లలో ఉంటున్నారు, ఇప్పటికీ విచారణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇంకా ఇంతటి ఘోర అపచారానికి పాల్పడ్డ వాళ్ళు
ఇన్ని కోట్ల మంది మనోభావాలతోటి, అంటే ఏంటి, ఆ హైందవాన్ని, ఆ ఆలయ ప్రతిష్టని మంట కలపటమే లక్ష్యంగా ఈ చర్యలకు పాల్పడ్డారనేది అర్థమవుతుంది కదా. ఇటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి? ఏ ధైర్యంతో, భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన పాలకుడు పక్షపాత ధోరణితో ఇంకొక ఆలయం పట్ల, ఇంకొక భక్తుల పట్ల వివక్షతో, వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయాలనే ఒక కుట్రతో, కుతంత్రంతో బెస్ట్ క్వాలిటీ నెయ్యి కర్ణాటక రైతు సమాఖ్య నుంచి సప్లై అవుతుంటే ఆ నెయ్యిని కాదు అని చెప్పని, అసలు నెయ్యే కాని పదార్థాన్ని సంవత్సరాల తరబడి సరఫరా చేసి 68 లక్షల కిలోలంటే 6,800 టన్నులు, 340 ట్యాంకర్లు నెయ్యి లాంటి పదార్థాన్ని తీసుకొచ్చి సార్ 2019 నుంచి 2024 మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అక్షరాల 20 కోట్ల లడ్డూల్ని, నకిలీ లడ్డూల్ని సరఫరా చేసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి సార్, ఎలా చూడాలి? 20 కోట్ల లడ్డూలు అంటే మనకందరికీ తెలుసు కదా. సహజంగా మనతో సహా మనం తిరుపతి వెళ్ళి వస్తే మనం ఒక్కడమే లడ్డు తినం. ఒక 2-3 లడ్లు మనం కొనుక్కొచ్చుకుంటే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళతోటి, మన ఆఫీస్ సహచరులతో కూడా షేర్ చేసుకుంటాం ప్రసాదాన్ని. అవును. అంటే ఈ 20 కోట్ల లడ్డూలు కనీసం అంటే కనీసం ఒక 50-60 కోట్ల మంది ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రసాదం రూపంలో వాళ్ళు తీసుకొని ఉంటారు. అత్యంత పవిత్రమైన శ్రీవారి ప్రసాదంగా భావించి వాళ్ళు ఆ నైవేద్యాన్ని స్వీకరించారు. అంటే ఇంతమంది మనోభావాలతోటి ఆటలాడుకున్న వ్యక్తికి ఏ పనిష్మెంట్ విధించాలి, ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఏ విధంగా సంబోధించాలి అతన్ని? ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇప్పుడు నేను చెప్పింది ఒక అంశమే. అతను 12 సంవత్సరాల 2 నెలల 2 రోజులుగా 11 సిబిఐ కేసుల్లో కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ నెంబర్ 1. ఆ బెయిల్ తీసుకున్నప్పుడు న్యాయస్థానం దగ్గర చేతులు జోడించి ఏ షరతులకి లోబడి బతుకుతానని చెప్పని సంతకం చేసి వచ్చావు. చట్టాన్ని ధిక్కరించను, విచారణకు సహకరిస్తా, సాక్షులను ప్రభావితం చెయ్యను, ప్రలోభ పెట్టను, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతా. అంటే ఆ రోజు బెయిల్ ఇస్తే చాలరా భగవంతుడా అని చెప్పని బతుకు జీవుడు అనుకుంటా వాళ్ళు పెట్టిన నిబంధనలన్నిటికీ తలూపి సంతకాలు పెట్టొచ్చి ఇవాళ చట్టాన్ని ధిక్కరించే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లని సప్త సముద్రాల అవతల ఉన్న ఈడ్చుకొచ్చి బట్టలు తీస్తా అని చెప్పని బెదిరిస్తున్నావు. రీసెంట్ గా రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నికబడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిని బావిలో దూకు చావు అని చెప్పని శాపనార్థాలు పెట్టావు. నడిబజార్లో కాల్చాలి అన్నావు, చీపురులతో కొట్టాలి అన్నావు, చెంపక పెట్టి కొట్టాలి అన్నావు, సిద్ధం సభలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి రూపాల్లో కటౌట్లు పెట్టి, పంచింగ్ బ్యాగులు పెట్టి నీ శ్రేణుల చేత వాళ్ళని గుద్దించావు. అంటే భౌతిక దాడులకి ప్రేరేపించావు. ఆ ఉన్మాదం నీలో ఉంది కాబట్టే ఇవాళ నీ శ్రేణులు గంగమ్మ జాతరలో పొటేళ్లు తలను నరికినట్టు తెలుగుదేశం వాళ్ళ తలను నరుకుతాము అంటుంటే ఏందిబ్బా అది సినిమా డైలాగే కదా అని చెప్పని సమర్థించుకుంటున్నావు. ఇంతటి హింసోన్మాదంతో సమాజంలో హింసని ప్రేరేపించే వ్యక్తి నాయకుడిగా ఒక పార్టీకి ఉండి అతను రాజ్యాంగబద్ధంగా తనకు దక్కిన ఈ బెయిల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇవాళ అధికారంలోకి వచ్చి, నువ్వు ఇందాకే నేను చెప్పా, అధికారంలోకి వచ్చినాడు ఏమని ప్రమాణ స్వీకారం చేసావు? భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అన్నావు. అటువంటి వ్యక్తివి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత నీదై ఉన్నా 70 కోట్ల సభ్యత్వం ఉన్న ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద నువ్వు దాడికి నీ శ్రేణులు పంపించావు అనంటే, భౌతిక దాడులకు పాల్పడ్డావు అనంటే, అక్కడ ఆస్తుల విధ్వంసానికి ప్రయత్నం చేశావు అనంటే, పాల్పడ్డావు అనంటే కారణం రేపటి రోజున ఆ 70 లక్షల మంది కూడా నీ శ్రేణుల్లాగా వీధి పోరాటాలకు సిద్ధమై రోడ్డెక్కితే రాష్ట్రం అంతర్యుద్ధంగా మారిపోద్ది. అంటే పాలకుడికి ఉండాల్సిన లక్షణమేనాది? నాయకుడికి ఉండాల్సిన లక్షణమేనాది? నువ్వు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నడిబజార్లో కాల్చాలి అంటావు.
నీ శ్రేణులు వేటలను నరికినట్టు నరుకుతాము అంటున్నారు. రప్ప అని అంటున్న బోర్డు వాళ్ళని నువ్వు సమర్థిస్తున్నావు. డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారులని బట్టలోడదీస్తా అంటున్నావు. నీ పర్యటన సందర్భంగా ఒక్క పర్యటనలోనైనా సరే పోలీసులు విధించే నిబంధనలకు నువ్వు కట్టుబడి ఉన్నావా? ఉమ్, ఒక్క పర్యటన అయినా సరే యాజ్ పర్ షెడ్యూల్ నీ పర్యటన ముగించావా? ఎందుకు ఈ బల ప్రదర్శన చేస్తున్నావు? ఎందుకు ఈ బల ప్రదర్శన చేయడం కోసం చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నావు, ధిక్కరిస్తూ ఉన్నావు? అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్ని ఉల్లంఘనకు పాల్పడతా ఉన్నప్పుడు ఉమ్, ఇవాళ ఏదో పొనవోలు సుధాకర్ రెడ్డి ఏదో మేము కేసులు పెడతామని ఉడతూపు లూపితే, లేదు వాళ్ళ సోషల్ మీడియా మేము పొడి చేస్తాం పీకేస్తామని చెప్పని వాళ్ళ పోస్టుల్లో రాస్తే ఇక్కడ మాకెవరు రోమాలు నిక్కపొడుచుకుంటాయా? ఇందాకే శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఉమ్, పల్లెటూరు పొలాల గట్ల మీద నుంచే మేము వచ్చాం. గ్రామీణ ప్రాంత రాజకీయాలు, కక్షలు, వైషమ్యాలు, ఘర్షణలు, దాడులు, ప్రతిదాడులు అన్ని చూస్తూనే పెరిగాం, అన్ని చేస్తూనే పెరిగాం. ఉమ్. సరే, అరాచకానికి ఎవరికి బహుశా అంటే వీళ్ళేదో కద్దరు చొక్కాలు వేసుకొని మీడియా ముందు మాట్లాడుతున్నారులే అనుకుంటున్నారేమో. ఉమ్, దాని వెనక చాలా నేపథ్యం ఉంది. ఇవాళ 2019 మే 30 ఒకసారి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్, అతనికి వ్యతిరేకంగా ఈ గళం ఎత్తడానికి సంకోచిస్తున్న రోజుల్లో బాటంగా కెమెరా ముందుకు వచ్చి మా పేరుతో మేము మాట్లాడాం. ఉమ్, ఆయన ఏదో బక్కగా ఉన్నాడు, బెదిరిస్తే బెదిరిపోతాడు అనుకుంటే ఆ బక్కతనం వెనక చాలా బలమైన గుండె ఉంది. జీవితంలో చాలా ఆటుపోట్లు చూసిన నేపథ్యం ఉంది. ఉమ్, ఆ బక్క మనిషిని కాపాడుకోవడానికి ప్రజలు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, చట్టం ఉంది. ఇవాళ పొనవోలు సుధాకర్ రెడ్డి ఆయన మీద కేసు పెడతానంటున్నాడు. తిరిగి కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఉమ్, నేను గతంలోనే చెప్పేవాడిని, జగన్మోహన్ రెడ్డి మీద, అతని పాలనలో జరిగిన ఉల్లంఘనల మీద చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుకిచ్చారు అన్న కారణం మీద ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని చెప్పని జగన్మోహన్ రెడ్డి కేసు నమోదు చేయించాడు. ఉమ్, ప్రభుత్వ వనరులకి గండి కొట్టడం అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్తా. ఓకే. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదికని కూల్చేయాలన్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డిది. అవును. అతను తీసుకున్న ఆ నిర్ణయ పర్యవసానం కోట్లాది రూపాయల ప్రజాధనానికి నష్టం జరిగింది. ఉమ్, 7,000 కోట్లు పెట్టి నిర్మాణం చేసిన అమరావతి పనులను స్తంభింపజేసిన పర్యవసానం ఆ ప్రాజెక్టు జస్టేషన్ లేట్ అయింది. పైగా ఇవాళ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునఃప్రారంభిస్తే ప్రైస్ ఎస్కలేషన్ లో ఆ రోజు 41,000 కోట్లు అయిన పనులు ఇవాళ 60,000 కోట్లు అవుతున్నాయి. 19,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రజల సంపదకి నష్టం కలిగిస్తా ఉన్నాడు. పోలవరం ప్రాజెక్టు ఉమ్, సక్సెస్ఫుల్ గా గిన్నిస్ రికార్డు సృష్టించిన కాంట్రాక్ట్ సంస్థ నిర్మాణం చేస్తుంటే కేవలం ఇతని, నేను ఇందాకే చెప్పిన భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా అన్న దాన్ని ఉల్లంఘించి ఉమ్, పక్షపాత ధోరణితో తన మనిషిగా కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలనే దురుద్దేశంతో, దుర్బుద్ధితో ఆ టెండర్ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది ఇటువంటి నిర్ణయం పర్యవసానం రేపటి రోజున ప్రాజెక్టు భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుంది అని. ఉమ్, అయినా సరే ఉల్లంఘించి ఆ ప్రాజెక్టు భవిష్యత్తుని డోలాయమానంగా నెట్టిన పర్యవసానం వల్ల ప్రైస్ ఎస్కలేషన్ లో 4,500 కోట్ల రూపాయల అదనపు బడ్డెన్ పడింది. డయాఫ్రమ్ వాళ్ళు కొత్తగా నిర్మాణం చేయాల్సి వస్తుంది. ఉమ్, అన్నిటికన్నా ముఖ్యంగా 2020 డిసెంబర్కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2027 వరకు, అంటే 7 సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్టు వల్ల 960 మెగావాట్లు ఒక్కొక్క సంవత్సరానికి రాష్ట్రానికి అందాల్సిన జల విద్యుత్ కూడా అందకుండా పోతుంది. ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలు కూడా దక్కకుండా పోతా ఉన్నాయి. ఉమ్, ఎవరు బాధ్యుడు? కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్పింది పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు ఒక మూర్ఖపు నిర్ణయం, రాష్ట్ర పెట్టుబడుల మీద, దేశ పెట్టుబడుల మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉమ్, దేశ పెట్టుబడిదారులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు కూడా దేశంలోకి అడుగు పెట్టడానికి వెనకడుగు వేస్తారు అని చెప్పిన మూర్ఖత్వంగా అతను తీసుకున్న నిర్ణయ పర్యవసానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక్క యూనిట్ ఖరీదు చేయకుండా 9,000 కోట్ల రూపాయలు ఆ సంస్థలకు నష్టపరిహారం కట్టించిన ప్రబుద్ధుడి జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఒక 100 సంఘటనలు చెప్పగలుగుతాం అతని హయాంలో జరిగిన నష్టాలు. ఓకే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద
ప్రభుత్వ పాలసీ ప్రకారం ప్రకృతి వనరైన ఇసుకను ఉచితంగా ఇవ్వటం అనే ఒక్క నిర్ణయానికి నువ్వు కేసు నమోదు చేయించావే, ఇప్పుడు నీ మీద కేసులు ఎన్ని నమోదు చేయించవచ్చు? ఏ ప్రజాబాహుళ్యంలో మాకు ఆ మాత్రం అవగాహన లేదా? లేదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎలా ఫైల్ చేయాలో ఆ మాత్రం పరిజ్ఞానం లేదా? ఒకనాడు తెలుగుదేశం పార్టీ ఫైల్ చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషనే 16 నెలలు జైల్లో చెప్పుకూడు తినిపించింది ఈ జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి ఇవాళేదో మాకే వ్యవస్థలు ఉన్నాయి, పొనవోలు సుధాకర్ రెడ్డి గొప్ప లాయరు అని చెప్పని నేను చెప్తున్నా. పొనవోలు సుధాకర్ రెడ్డి మొత్తం జీవితంలో అతను విజయం సాధించింది ఎప్పుడయ్యా అనంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన సందర్భంగా ఏసీబీ కోర్టులో అక్కడ ఏ పరిస్థితులు పరిణామాల మధ్య అతను సక్సెస్ అయ్యాడు అనేది కూడా అందరికీ తెలుసు. 2014-19 మధ్య కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రస్తుత కేంద్ర కార్యాలయం నిర్మాణం దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా అంశాల్లో ఇతను కేసులు ఫైల్ చేశాడు, కోర్టుకు హాజరయ్యాడు. ఒక్క సందర్భంలో కూడా అతనికి సక్సెస్ లేదు. అలాగే ఒకసారి జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయిన తర్వాత మళ్ళీ పొనవోలు సుధాకర్ రెడ్డికి ఒక సక్సెస్ లేదు. ఇటువంటి ఒక చెట్టు కింద ప్లేటర్ స్థాయి వ్యక్తి వైసీపీ పార్టీకి లాయల్ గా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులాగా ఉన్నాడు. కాబట్టి అతనికి ఏదో ఒక స్థాయి హోదా కల్పించాడు కదా అని చెప్పని ఇవాళ అతను మీడియా ముందుకు వచ్చి మేం కేసులు నమోదు చేస్తాం, మేము లీగల్ గా బ్యాటిల్ చేస్తాం, అడుసు మళ్ళీ నువ్వు అడుసు దొక్కావు అంటున్నావు. పొన్నవోలు, నువ్వు లీగల్ బ్యాటిల్ స్టార్ట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. నేను నిన్న చెప్పా, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా, లీగల్ గా నువ్వు ఒక్క అడుగేసే ప్రయత్నం నీ వైపు నుంచి జరిగితే మా వైపు నుంచి 100 అడుగులు వేస్తాం. సార్, అరాచకానికి వ్యతిరేకంగా గలమెత్తుతున్నటువంటి మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద కూడా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం చేస్తూ పోస్టులు పెడుతున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? నేను అదే చెప్తున్నా, ఇట్లాంటి ఉడతూపులకి, ఇట్లాంటి కుప్పిగంతుల పిల్లి మొగ్గలకి భయపడేవాడు, వణికేవాడు ఇక్కడ ఎవడు లేడు. 9,000 వీడియోలు ఆయన మాట్లాడారు, 9,000 వీడియోలు నేను మాట్లాడా. కొన్ని వందల శాటిలైట్ ఛానల్ ప్యానల్ డిబేట్స్ లో మేము పార్టిసిపేట్ చేసాం. మాకేమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిన తర్వాత మేము మొదలు పెట్టలా, జగన్మోహన్ రెడ్డి గెలిచిన తొలినాళ్లలో మాట్లాడటం మొదలు పెట్టాం. ఎగ్జాక్ట్లీ. బాహాటంగా మా పేరుతో మా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం, మా పేరుతో మా ఐడెంటిటీతో మేము కెమెరా ముందు మాట్లాడుతున్నాం. మేము మాట్లాడినవి ప్రజాబాహుళ్యంలో పబ్లిక్ ఫోరంలో లక్షలాది మందికి రీచ్ అవుతా ఉన్నాయి. మేము మంచి మాట్లాడామా, చెడు మాట్లాడామా, వాస్తవం మాట్లాడామా, అవాస్తవాన్ని నిజంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశామనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఇటువంటి సంస్కారహీనులు పెట్టే పోస్టులకో, వాళ్ళు చేసే మార్ఫింగ్ ఫోటోలకో, వాళ్ళ ద్వారా చేయబడే ఈ బెదిరింపులకు వణికేవాడు, బెదిరేవాడు ఎవరు లేరు. నేను నిన్న చెప్పా, ఈ రోజు కూడా చెప్తున్నా, మీరు లీగల్ కన్నా లీగల్ గా మేము సిద్ధమే. మీరు వీధి పోరాటాలు అంటారా, దానికైనా మేము సిద్ధమే. ఏం కావాలో మీరు ఆలోచించుకోండి. ఓకే సార్, మీరు కూడా ఇప్పుడు పొన్నవోలు గారికి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఆయన చెప్పేది ఏముంటుందండి, ఆల్రెడీ చెప్పేదంతా మేము నిర్ణయాలు స్వభావంగా చెప్పేసాం. ఓకే. ఇంకోటి ఏంటంటే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎందుకు బలిస్తున్నారు అనేటువంటిది ఆ పార్టీని ప్రశ్నించాలి. ఇంకా చాలా పెద్ద నాయకులు ఉన్నారు, చాలా ముఖ్యమైన విషయాలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈయన ఎందుకు ముందు నెట్టారండి, అది ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అసంబద్ధమైన వాదన వినిపిస్తుంది, వాళ్ళు వినిపించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసిన, వాళ్ళు నిజాయితీగా పర్ఫెక్ట్గా పనిచేసి ప్రజారంజకమైన పరిపాలన చేసి వాళ్ళ వ్యవహార శైలి విధానాలు పర్ఫెక్ట్గా ఉండి ప్రజల ఆమోదం పొంది ఉంటే వాళ్ళకు విలువ ఉంటుంది. వాళ్ళ దారి అడ్డదారి అండి, వాళ్ళు ఆడే గేమ్ ఫౌల్ గేమ్ అండి. వాళ్ళ వాదన అంతా అసంబద్ధ వాదన. అటువంటిప్పుడు వాళ్ళు విలువ లేని మనుషులు. వాళ్ళు నాళ్ళకి మనతో పెట్టుకోవడం వల్ల అతని పేరు అందరికీ వినపడుతుంది. అర్థమైందండి. ఇంకోటి ఏంటంటే, మేము మా పని మేము చేసుకుంటా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా, ప్రజలకి వాళ్ళ తరపున వాళ్ళ గొంతు వినిపిస్తున్నాం. మేము మాట్లాడేదంతా కూడా లక్షలాది మంది ప్రజలు మనోభావాలను మేము వినిపిస్తున్నాం. అందుకనే మమ్మల్ని ఓన్ చేసుకున్నారు వాళ్ళు. ఊరికనే ఇది రాదు కదా. మేము నిజాన్ని నిర్భయంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాన్ని స్పష్టంగా ఏమాత్రం సస్పెషన్ లేకుండా, భేషజం లేకుండా చెప్తా ఉన్నాం. మొన్న చెప్పాం, నిన్న చెప్పాం, ఇవాళ చెప్తాం, రేపు చెప్తాం. అసలు అందులో మొగమాటమే లేదు.
అతను కఠిన కారాగార వాసానికి వెళ్ళేంత వరకు కూడా మేము విశ్రమించేది లేదు. అతను ఘోరంగా ఓడించాలనుకున్నాం, ఓడించాం. అందులో మా పాత్ర ఉంది, డెఫినెట్గా మేము క్లెయిమ్ చేసుకుంటాం వాళ్ళ విషయంలో. మాలాగా లక్షలాది మంది కార్యకర్తలు, ఆయా పార్టీల కార్యకర్తలు రక్తాలు చిందించారు, ఆస్తులు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరి గొంతు మేము వినిపించామండి. దానికి ఇవాళ ఏదో అతను బెదిరించో లేకపోతే ఏదో చేసో పదే పదే బెదిరించేయడానికి కూడా అంటాం. మేము దాన్ని కామెడీగా తీసుకున్నాం ఒక రకంగా చెప్పాలంటే. సరే, మరీ మనం సైలెంట్గా సమాధానం అతను కౌంటర్ వేసాడు, మేము ఎన్కౌంటర్ చేయాలి కదా. ఎన్కౌంటర్ అంటే ఇది రాజేష్ గారు మాట్లాడారు చూసారా, ఎన్కౌంటర్ అంటే ఓకే సార్, ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్.